Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలో ప్రస్తుతం ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఈ గొడవలో పనిచేసే గుమాస్తాలండి, అందులో అనేక మంది వాళ్ళు పనిచేస్తున్నటువంటి దేవస్థానాల్లో లేకపోతే సత్రాల్లో రికార్డులు మాయం చేసేయడం, దొంగ సర్వీస్ రిజిస్టర్లు పుట్టించుకుని సర్వీసులోకి వచ్చేయడం, లేకపోతే దేవాలయాల్లో దేవుడి నగలు దొంగిలించి డైరెక్ట్ గా అమ్మేసుకుని, వెండి బంగారు నగలు ఏం భయం లేదండి, చక్కగా దొంగిలించడం, వాటిని అమ్మేసుకోవడం, అధికారులకు ఎంతో కొంత భాగాలు ఇచ్చేయడం ద్వారా తమకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ వస్తున్నారు అంటూ కూడా మనం గతంలో చాలా కార్యక్రమాలే చేశాం. ఇదే రకమైనటువంటి పరిస్థితి గతంలో రామనామ సంకీర్తన సంఘం విజయవాడలో ఉందండి. అక్కడ పనిచేసినటువంటి కోగంటి రవికుమార్ అనే వ్యక్తి ఇక్కడ మేనేజర్గా పనిచేస్తున్న సందర్భంలో సుమారుగా ఎన్నంటే స్వామివారికి ఉన్నటువంటి బంగారు నగలు, వెండి నగలు, దేవస్థానానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు అన్ని చోరీ చేసి తీసుకుని వెళ్లిపోయాడు అంటూ ఇతని మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. సిమిలర్ గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగింది. ఇది ఎంత అంటేనండి 2,35,000 రూపాయల నగదు, 217 గ్రాముల బంగారం, అంటే సుమారు 1/4 కిలో బంగారం అండి, 3 కేజీల 67 గ్రాముల వెండి, ఇవి కాకుండా ఇంకా చాలా విలువైనటువంటి పత్రాలు, రికార్డులు ఇతను తీసుకుని వెళ్లిపోయాడు. దేవస్థానంలోంచి దొంగిలించాడంటే ఇతని మీద క్రిమినల్ కేసు పెట్టారు. కానీ దేవాదాయ శాఖ అధికారుల సహకారం లేకపోవడం వల్ల, కోర్టుల్లో వాదనలకు వీళ్ళు సరైనటువంటి ఆధారాలు కావాలని సమర్పించకపోవడం వల్ల ఈ కేసు అక్కడ నిలబడలేదండి కోర్టులో. కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఏదైతే ఉందో సిమిలర్ గా అది ఇక్కడ నిలబడిందండి. ఇతని మీద 32 ఛార్జెస్ పెడితే 30 ఛార్జెస్ ప్రూవ్ అయ్యాయి. కానీ ఈ ఛార్జెస్ ప్రూవ్ అయిన తర్వాత దేవాదాయ కమిషనరేట్ లో ఉన్న విజిలెన్స్ విభాగం, మామూలే కదండి, మనం చాలా రకాలుగా చాలా సార్లు చెప్పుకున్నాం, ఈ విజిలెన్స్ విభాగం పక్క లంచగొండులతో నిండిపోయింది. ఇక్కడ పనిచేసిన సూపరింటెండెంట్లు గతంలో పనిచేయనివ్వండి, ఇప్పుడు పనిచేయనివ్వండి, అసలు వీళ్ళని ముందు ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది, వీళ్ళని కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది, లేకపోతే డిపార్ట్మెంట్ బాగుపడదంటూ కూడా మనం గతంలో చాలా కార్యక్రమాలే చేయడం జరిగింది. అయితే ఈ కోవలోనే ఈ కోగంటి రవికుమార్ మీద పెట్టినటువంటి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 32 ఛార్జెస్ లో 30 ఛార్జెస్ ప్రూవ్ అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఇది డైరెక్ట్ గా మేనేజరు కోగంటి రవికుమార్ ఆ సంస్థ నుంచి ఈ కేసులో బయటికి వెళ్లిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద ఒక నోట్స్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారండి. నేను ఆ నోట్స్ లో ఉన్నటువంటి విషయమే ఇప్పుడు నేను మీకు వినిపిస్తున్నాను. ఇది సుమారుగా ఒక 6 పేజీల నోట్స్ ఉందండి. అసలు కోగంటి రవికుమార్ సర్వీస్ ఏంటి, ఇతను ఎక్కడి నుంచి పుట్టాడు, ఎక్కడికి వచ్చాడు, ఎలా పెరిగాడు, ఏ సంస్థల్లో ఉన్నప్పుడు ఎటువంటి మోసాలు చేసుకుంటూ వచ్చాడు, ముఖ్యంగా రామనామ సంకీర్తనల సంఘంలో జరిగినటువంటి ఈ స్వామివారి నగలు పోయాయి, దొంగిలించబడ్డాయన్న ఆరోపణల మీద అసలు వాస్తవాలు ఏంటి, ఇతని మీద చర్యలకు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇతని మీద చర్యలు తీసుకోకుండా ఇతని మీద ప్రధాన కార్యాలయంలో ఏ స్థాయి అధికారులు కాపాడారనేటువంటి వివరాలు కూడా దీనిలో కూలంకషంగా ఉన్నాయండి. నేను చదివి వినిపిస్తాను. ఇంతకంటే ముందుగా మనం చూడాలంటే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం రేపు 19వ తారీఖున రాజమండ్రి చందా సత్రంలో
ఏపీ ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటూ ఒక సంఘం ఒకటి గతంలో ఉండేదండి, ప్రస్తుతం కూడా ఉందంటూ వినిపిస్తున్నాయి, వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఘానికి సంబంధించి నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నానంటూ కోగంటి రవికుమార్ ఒక పాంప్లెట్ విడుదల చేశారు. అయితే ఈయన విడుదల చేసిన పాంప్లెట్ చూస్తే కూడా మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎందుకంటే అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్ లో అనేక రకాల అవినీతి అక్రమాలు కోగంటి రవికుమార్ చేసుకుంటూ వస్తున్నాడని అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయండి. ఇతను పనిచేసిన అనేక సంస్థల్లో మోసాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలో మరి ఏపీ ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీనికి తను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎవరు ఎన్నుకున్నారో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బాడీని ఎవరైతే ఉన్నారో ఈ అసోసియేషన్ కి సంబంధించి ఎవరు ఎన్నుకోలేదు, కానీ మేమే ఒక బాడీగా కొంతమంది కలిసి కూర్చుని మమ్మల్ని మేమే ఎన్నుకోవడం అనేది జరిగింది అంటూ గతంలో ఈ అసోసియేషన్ కి సంబంధించినటువంటి విషయాలు మనకి దీనిలో ఎవరైతే ఉన్నారో కొటికలపూడి హనుమంతరావు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, కాకినాడ గతంలో ఉండేవారు. అయితే ఈయన 23/12/2021 10 గంటలకు ఈయన రాజీనామా సమర్పిస్తున్నానంటూ ఒక రాజీనామా పత్రం ఇచ్చారు అసోసియేషన్ కి. ఈయన దీనిలో ఏం రాస్తున్నారంటే మన యూనియన్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న నేను ఒక సదభిప్రాయం కొరకు ఒక యూనియన్ ఒక నినాదం ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో నాకు సమర్థత లేదని కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం మేరకు 65A సాధించాలని ఎప్పటి నుంచో కష్టపడి పోరాడుతున్న నాయకులు త్వరలో 65A సాధించాలని ఆశిస్తూ సాధిస్తారని విశ్వసిస్తూ 65A సాధనలో నేను యూనియన్ లో లేకపోయినప్పటికీ నా వంతు సహకారం అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను. త్వరలో మన అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా మీద నమ్మకం పెట్టుకుని ఎవరైనా ఉంటే క్షమించమని కోరుకుంటాను. నేటితో నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ యూనియన్ నుండి తప్పుకుంటున్నానంటూ కొటికలపూడి హనుమంతరావు సంతకం పెట్టారండి. సిమిలర్ గా 11/11/2021 ఈ సంఘానికి సంబంధించి ఎవరైతే ఆర్ఆర్డి ప్రసాద్ ఉన్నారో వీరు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నట్టుగా వీళ్ళల్లో వీళ్ళు ఎన్నుకున్నారండి. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేవాలయాల పనిచేసేటటువంటి ఉద్యోగులు లేకపోతే గుమాస్తాలు లేకపోతే సిబ్బంది అందరూ వచ్చి వీళ్ళని ఎన్నుకున్నటువంటి బాధ్యత ఇదేం కాదండి. ఇది కేవలం వాళ్ళంతటి వాళ్ళు నలుగురు కుర్చీలు వేసి కూర్చొని నువ్వు జనరల్ సెక్రటరీ, నువ్వు ప్రెసిడెంట్, నువ్వు ఆనరబుల్ అధ్యక్షుడు వాళ్ళలో వాళ్ళు ఎన్నేసుకుని పెట్టుకున్నటువంటి సంఘం ఇది. ఇతను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి పదవికి రాజీనామా సమర్పించే విషయం నేను అనగా ఆర్ఆర్డి ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మన సంఘంలో ఉన్నాను. నాకు వ్యక్తిగత ఇబ్బందుల వలన సమావేశాలకు మరియు కార్యక్రమాలకు నేటి వరకు సరిగా హాజరు కాలేకపోతున్నాను. ఇకపై కూడా యూనియన్ సమావేశాలకు మరియు కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం లేదు. నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామాను ఆమోదించవలసిందిగా కోరుతున్నాను అంటూ ఆర్ఆర్డి ప్రసాద్ రిజైన్ చేశారండి. యాక్చువల్ గా బైలాస్ ప్రకారం చూసినా చట్టబద్ధంగా చూసినా యూనియన్ తరఫున అసోసియేషన్ తరఫున మనం ఏ రకంగా ప్రభుత్వ చట్ట నిబంధనలను మనం అనుసరించి చూస్తే కనుక ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కనుక రిజైన్ చేసినట్టయితే కనుక ఇంకా అసోసియేషన్ గానీ యూనియన్ గానీ మనుగడలో ఉన్నట్టుగా ఎక్కడా కూడా చట్టంలో లేదండి. మేము నిశ్చితంగా పరిశీలించాం. కానీ ఈ మన రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఈ కోగంటి రవికుమార్ గారు వీరు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంకు హృదయపూర్వక ఆహ్వానంతో ఒక పాంప్లెట్ విడుదల చేయడం మీద ఇది పూర్తి స్థాయిలో విమర్శలకు గురయ్యేటటువంటి పాంప్లెట్ గా బయటకు వచ్చిందండి. ఇది మన అందరి యూనియన్ సోదరిమణులకు మరియు అందరికీ ఆహ్వానము. దశాబ్దాల తరబడి మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో కష్టపడి పనిచేస్తూ ప్రధాన దేవాలయాలు మినహా మిగిలిన దేవాలయాలు సత్రాలు మఠాల్లో కష్టపడి పనిచేస్తున్న మన సహచార ఉద్యోగులు అర్చకులు వేద పండితులు అందరూ రెగ్యులర్ గా జీతాలు రాక రాష్ట్ర భద్రత లేక రాష్ట్ర ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతములతో ఆర్థిక భారంతో కుటుంబ పోషణ కూడా చేసుకోలేక అధికారుల వేధింపులకు తాళలేక నానా వసూలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఈ ఇబ్బందులు మావిగా భావించి మన కార్యవర్గం తరఫున మీ యొక్క సమస్యలు పరిష్కరించి న్యాయం చేయవలసిన బాధ్యత మన యూనియన్ పై ఉంది అంటే ఈయన చెప్తున్నాడు మన యూనియన్ పై ఉంది అని వీళ్ళు సెల్ఫ్ గా డిక్లరేషన్ ఒకటి ఇచ్చుకుంటున్నారని. అంతేకాకుండా మన అదృష్టం కొద్దీ వచ్చిన ప్రస్తుత ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు కమిషనర్ వారి హయాంలో మన ప్రధాన డిమాండ్లన్నీ తప్పక నెరవేరుతాయని నేను విశ్వసిస్తున్నాను. కనుక ఇదే మంచి తరుణంగా భావించి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో గల దేవాలయాలు సత్రాలు మఠాల్లో కష్టపడి పనిచేస్తున్న మన సహచర ఉద్యోగులు అర్చకులు వేద పండితులు సమస్యలు ప్రధాన డిమాండ్ అయినటువంటి జీతాలు ఇప్పించడం, జీతాలు బకాయిలు ఉన్న వారికి 30 రోజుల్లో జీతాలు ఇప్పించడం. ఈయన 30 రోజుల్లో బకాయిలు ఎవరైనా ఉంటే కోగంటి రవికుమార్ ఇప్పించేస్తాడండి.
ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధి కింద ఉన్నారట. ఏది రద్దయిపోయినటువంటి రిజైన్ ఇచ్చినటువంటి సంఘం ఏదైతే ఉందో అసోసియేషన్ అని రాయబడి ఇప్పుడు నేను చదివినటువంటి లెటర్ల ప్రకారం ఉన్నటువంటి అసోసియేషన్ అంటే. అయితే మరి అసోసియేషన్ నెంబర్ 467 ఆఫ్ 2020 నెంబర్ మీద రిజిస్టర్ అయినటువంటి సంఘంగా ఉంది. ఈ రిజిస్టర్ ఎక్కడైతే మాత్రం దీనిలో వివరాలు ఏమీ లేవు. కానీ తర్వాత కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మాకు రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం లేదా, మా ఇష్టం చోట మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, దీని వివరాలు మీరు పరిశీలించకుండా మాట్లాడుతున్నారంటూ కూడా కొంతమంది గుమాస్తాలు మాకు హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగిందండి. కానీ ఈ ఏపీ ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చలామణి అవుతున్నటువంటి, తాను స్వయంగా చెప్పుకుంటున్నటువంటి కోగంటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఇతని నైజం ఏంటి, ఇతని ప్రవృత్తి ఏంటి, ఇతని మనస్తత్వం ఏంటి, ఎన్ని చోట్ల మోసాలకు అక్రమాలకు పాల్పడ్డాడనే విషయ సమాచార సేకరణ మేము గతంలోనే చేయడం జరిగింది. దీని మీద గతంలో చాలా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. అనేక మంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తారని ఇతను సుమారుగా లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటున్నట్టుగా నాకు ఆరోపణలు ఉన్నాయి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయండి. చాలా మంది మన స్టూడియోకి ఇటీవల కూడా రావడం జరిగింది. అందువల్ల వాళ్ళు కొంతమంది ఫోన్ లో మాట్లాడి వాళ్ళ వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందిని మోసం చేసి కొన్ని లక్షల రూపాయలు ఈ కోగంటి రవికుమార్ అనే తను కాజేశాడు. మా దగ్గర మాకు ఉద్యోగాలు ఇప్పించలేదు, ప్రమోషన్లు ఇప్పించలేదు అంటూ కూడా చాలా మంది వాయిస్ ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే ఇది గత కొద్ది కాలం క్రితమే ఈ వివరాలన్నీ మన దగ్గరికి వచ్చాయి. అయితే ఇతను ఎప్పుడైతే ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించుకుని పాంప్లెట్ విడుదల చేస్తూ మేము మరి సమస్య చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి సమస్య అయినా మీ సమస్యలు మన యూనియన్ దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాము. అందువల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ 19/9/2024 ఉదయం జరపబడే రాజమహేంద్రవరం చందా సత్రంలో జరపబడేటటువంటి మీటింగ్ కి మీరు అందరూ ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని అంటూ మీరు ఒక పాంప్లెట్ విడుదల చేశారండి. అయితే సహచార ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ సభకు రావాలని ఈయన ఆహ్వానిస్తూ విడుదల చేసిన పాంప్లెట్ మీద మాకు అనుమానం వచ్చి అసలు ఈ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్యంగా హనుమంతరావు అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా గతంలో ఉన్నారు. అయితే మరి ఈ ఆర్ఆర్డి ప్రసాద్ జనరల్ సెక్రటరీగా గతంలో పనిచేశాక వీళ్ళు రిజైన్ ఇచ్చారు కదా, అసలు ఇది మనుగడలో ఉందా అంటూ మేము కొట్టుకల్పూడి హనుమంతరావుని ఫోన్ లో సంప్రదించడం జరిగిందండి. కొంతమంది గుమాస్తాలతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళైతే అసోసియేషన్ ఉండి మాకు ఉపయోగం లేదండి, మాకు చేసింది లేదు, మేము ఏనాడు మీటింగ్లకు వెళ్ళింది లేదు, మేమెవరూ వాళ్ళు ఎన్నుకున్నది లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పదుల సంఖ్యలో ఉండేటటువంటి దేవాలయ ఉద్యోగులు, గుమాస్తాలు మాతో చెప్పడం అనేది జరిగిందండి. కారణం ఏంటంటే ఇటీవల తుని గాంధీ సత్రంలో ఉన్నటువంటి ఒక గుమాస్తా అతనికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగి కార్యనిర్వహణ అధికారులు అతనిని అక్కడ అక్రమాలు అవినీతి చేసి లక్షల రూపాయలు తినేస్తే అక్కడ గుమాస్తాను బలిపశువుని చేసి సస్పెండ్ చేయడం అనేది ఒకటి జరిగింది. సిమిలర్ గా వెస్తవిప్పర్రు గ్రామంలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో పనిచేసే గుమాస్తా ఉన్నారు. వారు దేవాలయం పైనుంచి పనిచేస్తూ కింద పడిపోతే 2 కాళ్లు విరిగిపోయి చావు బతుకుల్లో ఉన్నారండి. ఆయనను పట్టించుకున్నటువంటి దిక్కు లేదు. తుని గాంధీ సత్రంలో గుమాస్తా మేము అందరం విషం తాగి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు విషం కొనుక్కోవడానికి డబ్బులు లేవు, మమ్మల్ని ఇమ్మమంటూ మమ్మల్ని సంప్రదించిన మీదట వారి సమస్యల పరిష్కారం కోసం మేము అధికారులను సంప్రదిస్తూ తాత్కాలికంగా వారి సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది, వారికి తాత్కాలికంగా న్యాయం అయితే చేయడం జరిగిందండి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా గుమాస్తాలు అనేక రకాలైనటువంటి వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి ఏపీ ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ రవికుమార్ గారు ఎటువంటి చర్యలు తీసుకున్నారని మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ప్రస్ఫుటంగా మనం చూస్తే కనుక ఇతని నైజం బయట పెట్టేటటువంటి ఆడియోలు మన దగ్గర ఉన్నాయండి. గతంలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ముఖ్యంగా మేము విడుదల చేసే ముందు దీనికి వేసినటువంటి పోస్టర్ మీద ఏ సర్టిఫికెట్ కూడా వేయడం జరిగింది. తాత్కాలికంగా కానివ్వండి, శాశ్వతంగా కానివ్వండి, ఈ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి అలవోపక చాలా విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా బూతులు మాట్లాడడం అనేది ఇతనికి సహజంగా అలవాటు పడిపోయిందని మాకు అర్థమైంది. అంతేకాకుండా మేము ఎప్పుడైతే ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఉన్నారు కదా, ఇతను ఉన్నారు కదా, మరి అసలు యూనియన్ అసోసియేషన్ మనుగడలో ఉందా లేదా అని మేము హనుమంతుని ప్రశ్నించిన మీదట సుమారు రాత్రి 10 గంటల తర్వాత 12 గంటల వరకు తర్వాత మరుసటి రోజు కూడా అనేక సందర్భాల్లో మాకు ఈయన రవికుమార్ ఫోన్లు చేయడం జరిగిందండి. ఇతని నైజము, ప్రవృత్తి, ఈ బూతులు మాట్లాడడం అనే సంస్కృతి నచ్చక మేము ఇతన్ని బాయ్కాట్ చేసి ఫోన్ ఎత్తడం మానేసాం. ఇతను ఫోన్ మేము ఎత్తకపోయిన మీద సుమారు 10-15 మిస్డ్ కాల్స్ ఇచ్చారు. మేము ఫోన్స్ ఎత్తలేదని ఒక మా మీద దొగ్ధతో, మా మీద కక్షతో, ఒక రకమైనటువంటి ఒక
శాడిజం కలిగినటువంటి మెంటాలిటీతో నాకు మెసేజ్లు పంపించారండి. ఇవన్నీ రవికుమార్ మాకు బూతులు మాట్లాడుతూ నన్ను తిడుతూ నాకు పంపించినటువంటి మెసేజ్లు నా ఫోన్ లో ఇప్పటికీ రికార్డింగ్స్ ఉన్నాయి. దీని మీద నేను ఆల్రెడీ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి కోగంటి రవికుమార్ ఇతను పెట్టేటటువంటి మెసేజ్లు ఎలా ఉంటాయి ఒకటి చూడండి. సభ్యత కలిగినంత వరకు నేను కొన్ని మీకు వివరిస్తాను. ఫోన్ చేస్తే నేను ఎత్తలేదనే ఉద్దేశంతో ఇతను పెట్టే మెసేజ్ ఏంటంటే, ఫోన్ చేస్తే తీసే దమ్ము లేదు కానీ నా మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తావా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇంకొకసారి నా యూనియన్ విషయాల్లో గాని నా వాళ్లతో గాని మాట్లాడితే నేనేంటో నా తడాకా ఏంటో చూపిస్తాను. ఇది ఒక మెసేజ్ అండి. ఇది సుమారు సాయంత్రం 5:43 పంపారు. తర్వాత మరొక ఇలా చాలా మెసేజ్లే ఆయన పంపించారండి. రాత్రి 9:52 ఒక మెసేజ్ మళ్ళీ పెట్టారు. ఎండోమెంట్స్ మీద బతికే వెధవా, పద్ధతి మార్చుకో అని ఒక మెసేజ్ పంపించారండి. అంటే మాకు హితవు పలుకుతున్నట్టుగా మాట్లాడుతూ మమ్మల్ని తిట్టడం అనేది జరుగుతుంది. ఇంకా బూతులు కూడా కొన్ని ఉన్నాయండి. అవి పలకడానికి సభ్యత కాదు కాబట్టి మేము అవి చెప్పటం లేదు. కానీ అతని నైజం ఏంటనేది ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. ఎంత అలవోకగా బూతులు మాట్లాడతారో అతని నైజం ఏంటనేది. తర్వాత మేము ఎప్పుడైతే దీని మీద ఇతను ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో రామనామ సంకీర్తన సంఘంలో ఉన్నప్పుడు కూడా ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఇతన్ని ఎవరు ఎన్నుకున్నారు, ఇతను ఎవరు ఎన్నుకోకుండానే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకటించుకుంటున్నాడు అంటూ మేము ఒక కార్యక్రమం చేస్తూ దాని మీద కొడిగల్పూడి హనుమంతరావు, ఆర్ఆర్డి ప్రసాదులు పెట్టినటువంటి 2 లెటర్ హెడ్లు కూడా మేము పబ్లిష్ చేశామండి. పత్రికా ముఖంగా పబ్లిష్ చేశాం, కార్యక్రమ రూపంగా కూడా ప్రజల ముందు పెట్టాం. ఏ విషయం దాచి చేసింది కాదండి, ప్రజల కోసమే చేశాము. ఎవరు మోసపోకుండా ఈ అక్రమాలు, ఇతరి అక్రమాలు, అవినీతికి, ఇతని దుశ్చర్యలకి ఎవరు మోసపోకుండా ఉండడం కోసం మాత్రమే మేము ఈ రకంగా పెట్టాము. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని అతను ఇప్పుడే కాకుండా గతంలో చాలా సంవత్సరాల నుంచి 2020 సంవత్సరం నుంచి కూడా అనేక రకాలైనటువంటి దేవాలయ ఉద్యోగులనే కాకుండా బయట వారిని కూడా ఏ రకంగా మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దండుకుంటున్నాడనే విషయం మీద నేను మీకు ఇప్పుడు ఒక ఆడియో వినిపిస్తాను. దీనిలో కోగంటి రవికుమార్ తో పాటు గతంలో డిప్యూటీ కమిషనర్ గా, కాకినాడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన దుర్గాప్రసాద్ మాట్లాడారండి. వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి లంచాల మీద ఏ రకంగా సంభాషించుకుంటున్నారనేది వింటే మనకి చాలా ఆశ్చర్యం కాకుండా చాలా వీళ్ళిద్దరిని అసలు ఏ రకమైనటువంటి చట్టబద్ధమైన చర్యలు చేయడం ద్వారా సమాజానికి మేలు కలుగుతుందని కూడా మనం అందరూ ఆలోచించేటటువంటి పరిస్థితి. కోగంటి రవికుమార్ లంచాలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చి లంచం ఇచ్చిన వాళ్ళందరూ దుర్గాప్రసాద్ కాకినాడ వచ్చి అతన్ని కారు పుచ్చుకుని నిలదీస్తే అతను కోగంటి రవికుమార్ని వేడుకుంటూ కాళ్ళకు పెట్టుకుని దండం పెట్టుకుని, నువ్వు నన్ను ఇలాంటి విషయాల్లో లాగకు, నువ్వు చేసేటటువంటి మోసం చర్యలు అన్నిటికీ కూడా నేను బాధ్యత వహించాల్సి వస్తోంది అంటూ దుర్గాప్రసాద్ మాట్లాడారు. దుర్గాప్రసాద్, కోగంటి రవికుమార్ ఇద్దరి మధ్య లంచాలు తీసుకున్నటువంటి సంభాషణ ఏ రకంగా ఉందో చూస్తే కనుక ఒకసారి ఈ దేవాదాయ శాఖ మనుగడ ఏంటి, ప్రస్తుత కమిషనర్ సత్యనారాయణ వీళ్ళిద్దరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా అర్థమవుతుంది. అయితే దుర్గాప్రసాద్ ప్రస్తుతం రిటైర్ అయ్యారు. కానీ రిటైర్ అయినప్పటికీ కూడా తదుపరి కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా సిసిఐ రూల్స్ చెప్పుకుంటూ వస్తున్నాయండి. అందువల్ల ప్రస్తుతం ఉద్యోగిగా ఉంటూ మన విజయవాడ గుంటూరు సీతారామయ్య అన్నదాన సత్రంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ గా ఉంటూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేనని చెప్పుకుని తిరుగుతున్నటువంటి కోగంటి రవికుమార్ ఏ రకంగా దుర్గాప్రసాద్ తో మాట్లాడుతున్నారు ఒక్కసారి. అనయ్య ఎక్కడున్నావు నువ్వు? నేనా ఇక్కడ ఇంట్లోనే. ఇప్పుడు నేను చెప్పేది పోటీ విను. ఇప్పుడు కొండేటి మోహన్ గారు ఎవడో వాడిని ఆఫీస్ కూడా తీసుకొచ్చావట, ఇక్కడ హోటల్స్ లో పెట్టావట, ఖర్చు పెట్టించావట. వాడు ఎవడో కుంటేవాడు చెప్తా ఫౌండర్ ప్రెసిడెంట్ నాకు 20,000 ఇప్పించావట. తర్వాత నువ్వు జోగిరాంబాబు కలిసి 15 లక్షలు కలెక్ట్ చేశాట. నేను మా అన్నయ్య ఆయన అని చెప్తావట, మీ తమ్ముడండి అన్నాడు నాకు. అంటే అన్నయ్య అన్న వాళ్ళందరూ తమ్ముడు అయిపోతారు నాకు అన్నాను. లేదండి, పెనుగంచిపోటు కూడా తీసుకెళ్ళి అక్కడ దర్శనాలు చేయించాడు. మీ మిస్సెస్ చేసి కదండి అక్కడ ఎంప్లాయీ ఆవిడ చేసేది, రవే చెప్పాడండి మా వదిన గారు ఈవిడ అని చెప్పాడు. ఏంటి పరిస్థితి అసలు ఇది ఇందులో నువ్వు అది అడిగావు, మా సమాజానికి వినాలిగా. ఫస్ట్ పాయింట్ నేను ఒక్క మాట వినయా. ఫస్ట్ పాయింట్ అసలు అడగరా, నాకు అసలు వాడు అన్నప్పటి నుంచి నాకు చాలా బాధగా ఉన్నాడు. సర్లేండి సార్, అయితే నాకు చెప్పేది ఒకసారి వినండి మీరు ఒకసారి. ఆ మోహన్ అనేవాడు నేను కలిసి తిరిగిన మాట వాస్తవం.
నేను ఎప్పుడు శోభారాణి గారిని మా అక్క అని పిలుస్తా. అక్క అంట, వదిన ఏ తప్పుడు అనలేదు అంటాడు. అన్నాను కాదండి వదిన గారు అమ్మ తప్పుడు లంచా కొడుకులు. నా మీద ద్వేషంతో నీకు ఫోన్ చేస్తే నువ్వు నన్ను ఇలా అడగడం కూడా అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే నా కన్నతల్లి సాక్షిగా వెళ్తున్నామండి, ఛానల్స్ కి వెళ్తున్నామండి మేము, అది ఇదని వచ్చి చెప్తున్నాడు. నలుగురు ఎంప్లాయీస్ వేశారండి, వసూలు చేసాము. ఆయన జోగిరాంబాబు గారు 1,50,000 ఇచ్చి నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన అంటున్నాడు. వాడు ఏంటి అసలు ఇది? ఇందులో ఒక్క నిజం కూడా లేదు. మరి నేను ఏం చెప్పను ఇంకా ఫోన్ లో ఫోన్ చేసిస్తాడు. వాడు చేస్తున్నాడా? వాడు చేసినప్పుడు నువ్వు వాళ్ళు ఏం పిచ్చగా ఉందా పెట్టే ఫోన్ యూజ్ చేస్తున్నావు అనుకుంటున్నానయ్య. నేను ఆల్రెడీ అన్నాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను. అది తప్పు కదన్నయ్య. ఇప్పుడు నా మీద అన్ని ఆరోపణలు ఏంటి? వాడు జరిగిన వాస్తవం ఏంటంటే ఆ మోహన్ అనేవాడు నేను ఫ్రెండ్స్, మేమిద్దరం ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇద్దరు వసూలు చేశాం ఇద్దరి దగ్గర. ఆ డబ్బులు సుమారుగా 3 లక్షల రూపాయలు వసూలు చేశాం ఇద్దరం. ఎందుకు వినండి ఒకసారి వినండి. ఆ తర్వాత నా వల్ల కాక ఆయన గొడవ చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే మీ పేరు చెప్తున్నాడు సార్ మోహన్ మాటిమాటికి అంటే, నేను బందరు వెళ్ళి జోగిరాంబాబు చుట్టం వాళ్ళు జోగిరాంబాబు దగ్గర పిలిపించి 1,50,000 రూపాయలు కట్టేసే వాళ్ళకి నమస్కారం, ఉద్యోగాలు రావు, మీరు వాడి మాటలు నమ్మమాకండి అని. దానికి కోపం వస్తుంది. క్యాష్ వాడి చేతికి ఎప్పుడు వాళ్ళు కట్టేసి నేను పరిష్కరించుకున్నాను, లెటర్ రాయించుకున్నాను వాళ్ళతో. రెండోది రిమైనింగ్ బ్యాలెన్స్ వాడు ఇంకా వాళ్ళ దగ్గర తీసుకునే అమౌంట్ వాడు ఇవ్వాలా. వాళ్ళు గొడవ చేస్తున్నారు. వాడు నన్ను అడిగాడు ఏదో సర్దుబాటు చేయమని. రూపాయి లేదు, నన్ను మాకు అడిగితే మాత్రం ఇరగదిగుతానని చెప్పాను నేను. ఇక నన్నేం చేయలేక ఈ రకమైన చాలా ఇలాంటివి పెట్టి వాడు ఏదైనా 10 రూపాయలు ఇస్తావేమో అని ఆశపడుతున్నాడు. అసలు ఏంటి మాట్లాడేది ఏంటి అసలు? అసలు అందరూ ఒక్క నిజం అంటే చెప్పచ్చు. ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నట్టు కదంటే తమ్ముడు కదా ఆయన అన్నది. అంటే అన్నయ్య అన్నవాళ్ళు అందరూ తమ్ముడు అవుతారా? వాడే ఫోన్ చేశాడు డైరెక్ట్ గా? వాడే చేస్తాను, రెగ్యులర్ చేస్తా. ఇవాళ వాట్సాప్ కాల్ కూడా చేశాడు మధ్యాహ్నం వాడు. నువ్వు చెప్పచ్చు కదా తమ్ముడేంటి అందరూ ఎవరో అన్నయ్య పిలిస్తే చెప్పాల్సిందని చెప్తాను. నువ్వు నాకేం చెప్పలేదు. కానీ ఏంటి దందాలు ఏంటి వసూలు ఏంటి? ఈ దందాలు చేసిన తప్పే. ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులు లేక చేశాను, కట్టేశాను. కట్టినట్టుగా జోగి రాంబాబుతో ఇప్పించా వాళ్ళకి, వాళ్ళ చుట్టాలు అయితే వాళ్ళకి. వాడు వసూలు చేశాడు. నా పేరు చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నీ పేరు చెప్పలేదు, నీ పేరు తీసుకురాలేదు. అసలు నీకు సంబంధమే లేదు. అసలు ఏ సంబంధం? నీకే సంబంధం ఇందులో? అసలు నీకు సంబంధించిన విషయం కాదు ఇది. వాడు ఎవడో ట్రస్టీ దగ్గర 20,000 ఇప్పించాడు మీకు అని ఏంటిది అన్ని అసలు? అవునయ్యా, ట్రస్టీ దగ్గర 20,000 ఇప్పించిన విషయం వాడు చెప్పాడంటాడు. ఆ కుంటుముండా కొడుకు చెప్పుంటాడు, ఆ కుంటోడు చెప్పుంటాడు. అంతేగాని నేను ఎందుకు చెప్తానని నీ మీద? అసలు ఇవ్వడం ఏంటి అని చెప్పడాలేంటి? అసలు ఎందుకు చెప్తానయ్యా నేను ఎందుకు చెప్తానయ్యా? అసలు ఎందుకు చెప్తాను నేను? దయచేసి నేను అర్థం చేసుకో. నేనే అసలు తినటానికి ఉండటానికి లేక నానా సంఖ్య నాకిపోతున్నాను నేను. అసలు ఇలాంటివి నేను దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకో. ఎందుకు చెప్తాను నేను? అర్థం చేసుకోవడం కాదయ్యా, వాడు నన్ను రోడ్డు మీద లాగుతున్నాడు. నువ్వు రోడ్డు మీద లాగితే నువ్వు ఒక్క మాట చెప్పు తీసుకోవడానంటే ఫోన్ పెట్టేసేవాడికి వచ్చి రిపీటెడ్ గా ఎంటర్టైన్ చేస్తే ఫోన్ చేస్తున్నాడు వాడు. ఎంటర్టైనింగ్ గా వాడు నేను ఏదో ఫోన్ అని ఎత్తితే నీ మీద వాడు చెప్పినవన్నీ మర్చిపోయి గొడవ తిరిగి 4 రోజుల నుంచి పిచ్చెక్కున్నాను నేను. ఏంటది అసలు వాడు ఎవడు? చూడండి ఎలా ఉందో మరి. అప్పుడు జరిగింది అది. నువ్వు జోగి రాంబాబుకు ఫోన్ చేసి ఏమైనా జరిగిందా అని అడుగు. వాడు జరిగిందంటే చెప్పు తీసుకుంటున్నాను, నువ్వు చెప్పు తీసుకుంటున్నాను. నువ్వు ఎలా జరిగింది అంటే మారవాడా నువ్వు జీవితంలో? ఇంకా అది నువ్వు ఇక ఆ ప్రశ్నలు వేస్తే నేనేం సమాధానం చెప్పను. నేనేం నేనేం ఏం చేయాలి, ఎలా మారాలి, ఏం చేయాలి? నేను వసూలు చేయలేదు. ఆడి పెళ్ళాన్ని కూడా నేను దెంగానని చెప్పాడేమో ఒకవేళ. ఆడి పెళ్ళాన్ని దెంగిచ్చానని చెప్పాడేమో ఒకవేళ బహుశా. ఏం చెప్పు నేను. ఇంకా అంతకన్నా దారుణం ఉందే. ఇంకా తప్పుడు లంచా కొడుకు. మా అక్క అంట, మా అక్క అని పిలుస్తా. నా నోట్లో పురుగులు పడి వస్తా. ఇకేమన్నా అలాంటి మాటలు మాట్లాడి ఉంటా ఒకవేళ నిజంగా చెప్తున్నా డైరెక్ట్ గా. లేదండి మిస్టేక్ పేరు గుర్తు రావట్లేదు. ఎందుకని నేను ఇప్పుడు అక్క అలాంటి ఇక ఏం చెప్పిన ఇంకా మాటలు ఆయన రమ్మన్నాడు కాకినాడ. లేకపోతే నేను కాకినాడ అడుగుదాం, ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం.
అని ఒకసారి కాకినాడ రమ్మని నువ్వు రవికుమార్ పిలిపిస్తా, నువ్వు వస్తావా స్టే చేద్దామని అడిగి ఒకసారి జోగిరాంబాబు ఎదురు వస్తాం పోని ఒక్కటిని చూపించాలి వాడితో, వాడి బాగుంతో ఫేస్ టు ఫేస్ పెట్టి. ఎవడు అసలు వాడు చెప్పా కదా, వాడేదో దొంగలించేవాడు. వాడి మీద జోగిరాంబాబు అడుగు, ఎవరైనా అడుగు, వాడి మీద ఒక్కళ్ళు మంచిగా చెప్తే అసలు నువ్వు వాడు చెప్పిన వాడు నిజమే నమ్మే నువ్వు. నీ ఫ్రెండ్ నువ్వు కలిసి వాడితో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసి నువ్వే చెప్తున్నావు నువ్వు. అన్నయ్య నేను వాడు కలిసి చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో ఇద్దరం కలిసి చేసాం. చేసినప్పుడు వాడి ఒక్క సక్సెస్ అవ్వాలా మా ఇద్దరికి, అటర్ ఫెయిల్ అయింది. ఆ సందర్భంలో ఇద్దరు తీసుకొచ్చాడు, హరీష్ గోపి, పరసా గోపి అనే వాళ్ళని. ఇద్దరి మీద కలిపి 3 లక్షలంతా వసూలు చేశాడు. 3.5 లక్షలు వసూలు చేస్తే నేను ఒకసారి 50,000 తిరిగి ఇచ్చేసాడు ఆడికి. మిగిలిన 3 లక్షల్లో 1,50,000 తీసుకెళ్లి జోగిరాంబాబు చుట్టాలు వాడి క్యాండిడేట్స్, వాడి ద్వారా వాళ్ళకి ఇప్పించే డబ్బులు లేదు. కాగితం రాయించుకున్నా రవికుమార్కి మాకు ఏ సంబంధం లేదని. వాళ్ళు వాడిని పట్టుకుని చదువుతున్నారు. అందుకని వాడు నా మీద గుసుకెలుపుతున్నాడు ఇప్పుడు వాడు. ఇది వాస్తవం. నువ్వు జోగిరాంబాబుకు ఫోన్ చేసి ఆ రవికుమార్ వాళ్ళు నువ్వు వాడు కలిసి వాడు మళ్ళీ నాకు ఫోన్ చేయకూడదు అసలు. సరే సార్, ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడం లేదండి. వాడు నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, చేస్తే ఎత్తేవాడి ఫోన్ నేను. రెండోది ఆ రకంగా నీ దగ్గర డబ్బులు వస్తాయేమో ఆశపడి చూస్తున్నాడేమో. ఎందుకు వస్తాయి అసలు? నాకు ఏం సంబంధం ఉండదు అసలు. అసలు నువ్వు అందులో వాడి ఫోన్ అలాంటి ఫోన్ ఎంటర్టైన్ చేయకూడదన్నయ్యా, ఎందుకంటే అదే డీసీగా నాకు వచ్చిన ఫోన్ నేను ఎత్తుతాను. బయట నుంచి వచ్చినవి వాడు వెంటనే ఇదంతా చరిత్ర స్టార్ట్ చేశాడు. ఎత్తకూడదు ఏంటి? వాడు చేసి వాడు అన్ని విషయాలు చెప్తుంటే ఇంతకు మించి ఏం లేవు ఫ్యాక్ట్. ఒకసారి నువ్వు ఈ మొత్తం ఆడియో వింటే కనుక మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. ఇందులో వీళ్ళిద్దరూ లంచాలు పుచ్చుకోవడం, ఒకళ్ళనొకళ్ళు దేవిరించుకోవడం, బతిమాలుకోవడం, ఈ విషయాలన్నీ బయట పెడితే నాకే ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉందంటూ దుర్గాప్రసాద్, నేను అసలు లంచాలు తీసుకుంటే తప్పేంటి, నేను తీసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాను అందరికీ నీకు చెప్తున్నాను కదా, అయినా నేను లంచాలు తీసుకున్నానని ఎవరైనా నీ దగ్గరకు వచ్చి చెప్తే వాళ్ళ నువ్వు చెప్పు తీసి కొట్టకూడదా అని కూడా అడుగుతున్నటువంటి రవికుమార్ సంభాషణ వినడం జరిగిందండి. దీనివల్ల అతని నైజం ఏంటనేది బయటపడింది. సిమిలర్ గా ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వ్యక్తికి నేను ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులు తీసుకుంటూ ఈ దుర్గాప్రసాద్ తో కాకినాడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తూ రిటైర్ అయిపోయిన దుర్గాప్రసాద్ తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే అతను ఉన్నారో వికలాంగుడైనటువంటి వ్యక్తిని ఎవరినైతే మోసం చేసి డబ్బులు కాజేశాడో అతన్ని దూషించడం, తిట్టడం అనే మాటలు కూడా మనకి దీనిలో వినిపిస్తాయండి. అంటే వికలాంగులు లేరు, మహిళలు లేరు, మనుషులు కాదు, మానవత్వం లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, ఇష్టం వచ్చినట్టు తాగడం, వాగడం, బూతులు తిట్టడం అనేది కోగంటి రవికుమార్కి బాగా అలవాటైనటువంటి విషయంగా కనిపిస్తోందండి. దానికి ఉదాహరణ మాకు పంపించినటువంటి ఈ బూతు మెసేజ్లు, తిట్లు, దాడులు. అయితే సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుంటాం గానీ ఈ రకమైనటువంటి బూతులు తిట్టుకోవడం ఏం పద్ధతి, ఏం సభ్యతని కోగంటి రవికుమార్ని ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ప్రస్తుత కమిషనర్ గా ఉన్నటువంటి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ కూడా మేము ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాం. ఆనంద్ రామనారాయణ రెడ్డి మంత్రి, దేవాదాయ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ కార్యక్రమ రూపంగా కోరుతున్నాం. ముఖ్యంగా దేవాదాయ శాఖ పరువు కాపాడబడాలి అంటే మీరు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక దక్షత కలిగిన, లేకపోతే ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి సత్యనారాయణ, మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆనంద్ రామనారాయణ రెడ్డి మాకు బాధ్యత ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించి ఎక్కడ ఏ అవినీతి మోసం జరిగినా మేము ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం కోసం అని చెప్పి ఈ లంచాలు తీసుకుంటున్నానని డైరెక్ట్ గా ఒప్పుకున్నటువంటి ఈ రవికుమార్ మీద ఏం చర్యలు తీసుకుంటారని నేను ఈ కార్యక్రమ రూపంగా అడుగుతున్నాను. మోసం ఎవరు చేసిన మోసమే, అక్రమం ఎవరు చేసిన అక్రమమే, అవినీతి ఎవరు చేసిన అవినీతే. అందువల్ల ఈ మోసాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి అలవాటైపోయినట్టుగా కనిపిస్తోంది కోగంటి రవికుమార్కి. ప్రశ్నించిన వాళ్ళని బూతులు తిట్టడం, అధికారులతో సంభాషిస్తున్నప్పుడు కూడా ఇష్టారాజ్యంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం, నోటు దురుసుగా మాట్లాడడం, ఎక్కడ ఒక సంస్కారం లేనటువంటి వ్యక్తిగా, సభ్యత లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తించడం అనేది కూడా ఇతని మాటల్లో మనకి వినిపిస్తూ ఉంటుందండి. ఈ మెసేజ్ ద్వారా కూడా అందువల్ల సభ్యత సంస్కారాలు ఉన్నటువంటి సమాజాన్ని, అంతేకాకుండా దక్షత ఉన్నటువంటి దేవాదాయ అధికారుల్ని, ముఖ్యంగా దేవాదాయ సమాజాన్ని, ఎవరైతే ఏపీ ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెల్ఫేర్ ఏ రకంగా ఉందనేది కూడా నేను ఈ కార్యక్రమ రూపంగా గమనించమని కోరుతున్నాను.
చెప్తున్నాను. అంతేకాకుండా చూడండి, మహిళలను కూడా మధ్యలోకి లాగి ఈ లంచాలు తీసుకునేటటువంటి విషయంలో పెనుగంచిపురంలో పనిచేస్తున్నటువంటి ఒక మహిళా ఉద్యోగి పేరు కూడా, అధికారి పేరు కూడా వినిపిస్తోంది. అందువల్ల కుటుంబ సభ్యులు మధ్యలోకి లాగడం, మహిళల్ని మధ్యలోకి లాగడం, వాళ్ళ పేరు చెప్పు కూడా మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ లంచాలు కాజేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. కాబట్టి మరి మహిళా అధికారి కూడా ఈ విషయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని కార్యక్రమ రూపంగా చెప్తున్నాం. ముఖ్యంగా ఇతని నైజాన్ని ఎండగట్టవలసిన అవసరం ఉంది. ఇతని అవినీతి అక్రమాలకు, ఇతని యాక్టివిటీస్ కి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం అయితే ఉంది. అందువల్ల ఏపీ ఎండోమెంట్స్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికార ప్రతినిధిగా, ఇంతేకాకుండా కోగంటి రవికుమార్ ఇంకా అనేక రకాలైనటువంటి అక్రమాలకు పాల్పడగా మా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఎన్ని లక్షల రూపాయలు ఏ రకంగా కలెక్ట్ చేశారనేటటువంటి విషయాలు కూడా తదుపరి కార్యక్రమాల్లో మేము మీకు కూలంకషంగా వినిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమ రూపంగా దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ గా ఉన్నటువంటి కమిషనర్ సత్యనారాయణ కోరుతున్నాం, మీకు సత్తా ఉంటే ముందు రవికుమార్ మీద మీరు చర్యలు తీసుకుని మీ ప్రతాపం ఏంటనేది చూపించండి. అందువల్ల ఎన్నో రకాలైనటువంటి మోసాలకు, అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయినటువంటి ఈ దేవాదాయ శాఖను సంస్కరించాలంటే ముందు ఇలాంటి మోసగాళ్లని, అవినీతి పరుల్ని, లేకపోతే ఈ రకంగా కుతంత్రాలు పన్నేవాళ్ళని, బూతులు తిట్టేవాళ్ళని, సభ్యత సంస్కారాలు లేకుండా ప్రవర్తించే వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కమిషనర్ సత్యనారాయణ గుర్తించవలసిందిగా ఈ కార్యక్రమం రూపంగా కోరుతున్నాం. ఈ కోగంటి రవికుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చలామణి అవుతూ ఇంకా ఎంతమందిని మోసం చేశాడు, ఎంతమంది దగ్గర ఎన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు, ఎటువంటి పనులు చేస్తూ ఎంతమందిని, అనేక రకాలైనటువంటి కుటుంబ సభ్యులతో సహా అనేక రకాలైనటువంటి అధికారుల్ని బయటికి లాగి ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి అన్ని అంశాల మీద తదుపరి కార్యక్రమాల్లో మరింత విశదంగా Subscribe now and press the bell icon. Never miss an update.